హలో ఎవ్రీవన్, నేను బీస్ట్ శ్రీ. ఈ వీడియోలో మనం బ్లెండర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో మనకు సాధారణంగా వచ్చే డౌట్స్కి సొల్యూషన్స్ చూద్దాం. నేను ప్రస్తుతం బ్లెండర్ యొక్క అఫీషియల్ పేజ్లో ఉన్నాను. ఆల్రెడీ బ్లెండర్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేసి ఉంచాను. మీరు మొదటిసారి బ్లెండర్ గురించి వింటూ ఉంటే, ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి, మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రస్తుతం వీడియోలో బ్లెండర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి సహజంగా వచ్చే కొన్ని డౌట్స్కి క్లారిఫికేషన్స్ చూద్దాం. మొట్టమొదటిగా మనకు వచ్చే డౌట్, ఈ పర్టికులర్ బ్లెండర్ వర్షన్ నా సిస్టమ్కి సపోర్ట్ అవుతుందా లేదా. సో దానికి సంబంధించిన సొల్యూషన్ చూద్దాం. ముందు నేను ఈ అఫీషియల్ పేజ్లో డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేస్తున్నాను. మనకి డౌన్లోడ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి అప్డేటెడ్ వర్షన్ అనేది ఈ వర్షన్. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది మన సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ పర్టికులర్ వర్షన్ మన సిస్టమ్కి సపోర్ట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఈ డౌన్లోడ్ పేజ్లోనే ఇక్కడున్న రిక్వైర్మెంట్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చదివి తెలుసుకోవచ్చు. అలాగే కిందకి స్క్రోల్ చేస్తే ప్రస్తుతం ఉన్న అప్డేటెడ్ వర్షన్కి ఏదైతే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉందో ఆ వర్షన్కి సపోర్ట్ అయ్యే మినిమం రిక్వైర్మెంట్స్ అలాగే రికమెండెడ్ రిక్వైర్మెంట్స్ ఈ రెండు కూడా మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ రూపంలో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఈ పర్టికులర్ వర్షన్ కి మినిమం ఓఎస్ రిక్వైర్మెంట్ అనేది విండోస్ 8.1 గా ఉంది. అలాగే మినిమం సిపియు రిక్వైర్మెంట్ 4 కోర్స్ అయి ఉండాలి. ర్యామ్ అనేది 8 GB అయి ఉండాలి. అలాగే GPU లేదా గ్రాఫిక్ కార్డ్ అనేది మినిమం 2 GB అయి ఉండాలి. ఇది మినిమం రిక్వైర్మెంట్. అంటే ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం యూటిలైజ్ చేసుకుని మన డిజైర్డ్ ఆర్ట్ వర్క్ ని మనం డెవలప్ చేయడానికి మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఇలా ఉన్నాయి. అలాగే ఈ మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పక్కనే మనకి రికమెండెడ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మినిమం ఇలా ఉండాలి. ఒకవేళ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేయాలి అంటే ఈ రికమెండెడ్ రిక్వైర్మెంట్స్ అనేవి లేదంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది మన దగ్గర ఉండాలి. సో మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ తో మనం ఈజీగా బ్లెండర్ లో మనం ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేయగలుగుతాం. దాంట్లో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. అలాగే ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రకరకాల GPU టైప్స్ అండ్ వాటి వర్షన్స్ లో ఈ పర్టికులర్ వర్షన్ కి సపోర్ట్ అయ్యే వాటి గురించి కూడా ఇక్కడ మనకి వివరంగా ఉంది. అలాగే మీరు మ్యాక్ యూజర్స్ అయితే ఈ డ్రాప్ డౌన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కి కావాల్సిన మినిమం అండ్ రికమెండెడ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ లేదంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని చెక్ చేయొచ్చు. అలాగే మీరు లినక్స్ యూజర్స్ అయితే ఈ డ్రాప్ డౌన్ మెన్యూలో మినిమం అండ్ రికమెండెడ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది మీకు తెలియకపోతే దాన్ని చెక్ చేసుకోవడానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి విండోస్ +X బటన్ ప్రెస్ చేస్తే మనకి కూడా విండో ఓపెన్ అవుతుంది. ఇందులో టాస్క్ మేనేజర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఎస్ ఆర్ నో అనే ఒక ప్రాంప్ట్ వస్తుంది. ఇక్కడ ఎస్ ప్రెస్ చేయండి. దెన్ మనకి ఈ టాస్క్ మేనేజర్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ టాస్క్ మేనేజర్ విండోలో పర్ఫార్మెన్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీకు ఈ పర్ఫార్మెన్స్ ట్యాబ్ అనేది కనిపించకపోతే ఈ టాస్క్ మేనేజర్ విండోలో బాటమ్ లెఫ్ట్ సైడ్ మోర్ డీటెయిల్స్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఈ పర్ఫార్మెన్స్ ట్యాబ్ అనేది కనిపిస్తుంది. ఇలా మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ని మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకుని ఈ కాన్ఫిగరేషన్ లో ఉన్న డీటెయిల్స్ ని బేస్ చేసుకుని ఏ వర్షన్ సూట్ అయితే ఆ బ్లెండర్ వర్షన్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ప్రస్తుతం కరెంట్ అప్డేటెడ్ బ్లెండర్ వర్షన్ మీ సిస్టమ్ కి సపోర్ట్ అవ్వకపోతే ప్రీవియస్ వర్షన్స్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవచ్చు బ్లెండర్ ని. దానికోసం ఈ డౌన్లోడ్ ట్యాబ్ మీద నేను మళ్ళీ క్లిక్ చేశాను. ఈ పేజ్ అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ప్రీవియస్ వర్షన్స్ లిస్ట్ ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ప్రీవియస్ వర్షన్స్ కి సంబంధించిన లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో నుంచి మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కి సూట్ అయ్యే వర్షన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒక బిగినర్ గా బ్లెండర్ టూల్ ని గానీ మోడలింగ్ ని గానీ నేర్చుకోవాలంటే ఏ వర్షన్ అయినా సూట్ అవుతుంది. పాత వర్షన్స్ అని మీరు సందేహించాల్సిన అవసరం లేదు. బేసిక్ మోడలింగ్ అనేది ప్రతి వర్షన్ లోనూ సేమ్ ఉంటాయి. ఆప్షన్స్ కూడా సేమ్ ఉంటాయి. అలాగే మీరు ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలి అనుకుంటే మీరు LTS వర్షన్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇదే డౌన్లోడ్ పేజ్ లో LTS అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ప్రస్తుతం బ్లెండర్ లో ఉన్న LTS వర్షన్స్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అయి ఉంటాయి. LTS వర్షన్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్. సహజంగా ఈ LTS వర్షన్స్ అనేవి 2 years వరకు
బగ్ ఫిక్సెస్ సపోర్ట్ అనేది బ్లెండర్ నుంచి ఉంటుంది. ఇక్కడ గమనిస్తే ప్రస్తుతం ఉన్న ఎల్టీఎస్ వర్షన్ యొక్క ప్రెజెంట్ సపోర్ట్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుందో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో ఈ ఎల్టీఎస్ వర్షన్స్ లో మనకి బగ్ ఫిక్సెస్ అనేది మెయిన్ గా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎల్టీఎస్ కి సంబంధించి ఇంకేదన్నా వివరణ మీకు ఫర్దర్ గా కావాలి అంటే ఇదే పేజ్ లో మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఈ ఎల్టీఎస్ వర్షన్స్ కి సంబంధించిన వివరణ అనేది ఉంది. ఇది ఓవరాల్ గా మనకి బేసిక్ గా బ్లెండర్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనకి వచ్చే డౌట్స్, ఇది సిస్టమ్ కాన్ఫిగరేషన్ మనకి సెట్ అవుతుందా లేదా, ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలా వీటన్నిటికి సంబంధించిన వివరణ అంతా కూడా ఇక్కడే ఉంది. ఈ పేజ్ లో మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని మీకు సూట్ అయ్యే వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని లేదంటే మీకు వచ్చిన డౌట్స్ ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్.